టమాటో రైస్ కోసం ఫస్ట్ అన్నం వండేసి పెట్టుకోవాలి. అన్నం కూడా ఇలా పొడి పొడిగా ఉండాలి. రైస్ కుక్కర్ ఉంటుంది కదా, ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్, అందులో వండేసుకున్నాను నేను. ప్రెషర్ కుక్కర్లో వండితే మాత్రం మెత్తగా అవ్వకుండా చూసుకోండి. ముందు అన్నం వండి పెట్టేసుకొని సైడ్కి పెట్టేసేయాలి, ఇలా గాలికి ఆరబెట్టేసుకొని. గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని దాంట్లో ఒక 2 టమాటాలు, అలానే కొన్ని పచ్చిమిర్చి, అంటే ఒక 5-6 పచ్చిమిర్చి వేసి కొద్దిసేపు ఉడకపెట్టుకోండి. కొంచెం మెత్తబడే వరకు ఉడికించుకోవాలి. బాగా మెత్తగా అయ్యే వరకు అవసరం లేదు. ఇలా మరుగుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లగయ్యే వరకు వెయిట్ చేయాలి. చల్లగయ్యే వరకు వెయిట్ చేసే టైం లేదు అంటే ఇట్లా కొన్ని వాటర్ తీసుకొని చల్లటి నీళ్ళు అందులో వేసేసేయండి. కొంచెం తొందరగా అయిపోతుంది. చల్లగా అయిపోయింది. ఇట్లా కూడా చేయొచ్చు. టైం ఉంటే మాత్రం చల్లగయ్యే వరకు వెయిట్ చేయండి. ఒకవేళ టైం లేదు అంటే మాత్రం ఇలా గిన్నెలో చల్లటి నీళ్ళు తీసుకొని అందులో ఇవన్నీ వేస్తే చల్లగయ్యే వరకు వెయిట్ చేయని అవసరం, టైం పట్టదు ఎక్కువగా. ఇవన్నీ తీసి ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసేసేయండి. టమాటాలు ఇలా వేసేసేయాలి. మిక్సీ పట్టుకోవాలి మనం మెత్తగా పేస్ట్ లాగా. ఉడకబెట్టిన 2 టమాటాలు, పచ్చిమిర్చి, తర్వాత కొంచెం వెల్లుల్లి తీసుకున్నాను కొన్ని, ఒక 10 వరకు వేస్తాను. ఒక 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క లైట్గా వేసాను. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇది పెద్ద అవసరం కూడా కాదు. కొంచెం స్పైసీ యాడ్ చేయడం కోసం యూజ్ చేశాను నేను ఇక్కడ 2. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోండి, లేదు అంటే ఒక 2 స్పూన్ల వరకు నెయ్యి పడుతుంది. నెయ్యి లేదు, ఒకవేళ ఆయిల్ ఇష్టం అంటే ఆయిల్ వేసుకోండి. ఏదైనా మీ ఇష్టము. తాలింపు గింజలు వేసేయండి. తాలింపు గింజలు అంటే చెప్పనవసరంలో అందరూ తెలుసు అనుకుంటా. జీరా, ఇందులో మినపప్పు, శనగపప్పు, ఆవాలు వేస్తా. 2 ఎండుమిర్చి, ఇప్పుడు కరివేపాకు వేయాలి. కరివేపాకు నేను వేయట్లేదు, మా పిల్లలు తినడానేసి నేను కరివేపాకు వాడట్లేదు ఇక్కడ. మీరు కరివేపాకు కూడా యాడ్ చేసేసేయండి. కొంచెం పసుపు కొద్దిగా వేయండి, ఎక్కువ వేయద్దు. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీని వేసేసేయాలి. ఇది ఇలా దగ్గరకు అయ్యే వరకు కొంచెం ఇలా ఫ్రై చేయాలి, ఆయిల్ పైకి వచ్చే వరకు. ఇప్పుడు కొద్దిగా ఉప్పు కూడా వేసేసేయాలి. దీంట్లో రైస్ కూడా వేస్తున్నాం కాబట్టి రైస్కి దీనికి సరిపడా ఒకేసారి ఉప్పు వేసేసుకోవాలి. ఫ్లేవర్ వచ్చేస్తుంది ఇప్పుడే.
ఇవన్నీ ఏం అవసరం లేదు. ప్యూరీ రెడీ చేసుకొని చల్లగా అయినాక ఫ్రిడ్జ్ లో స్టోర్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక 2-3 రోజుల వరకు. మంచి కలర్ వచ్చేసింది చూసారా, ఆయిల్ కూడా పైకి వచ్చేసింది. ఈ ప్యూరీ రెడీగా ఉందంటే మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. అన్నం వండేసి వేట్ చేసి కొద్దిగా ఇది ఇలా కలిపి తొందరగానే అయిపోతుంది. లంచ్ బాక్స్ పిల్లలకి బ్రేక్ అట్లా తినడానికి కూడా బాగుంటుంది ఇది. నేను కూడా స్కూల్ బాక్స్ కోసమే చేస్తున్నాను. ఇది టమాటో తినరు మా పిల్లలు ఇద్దరు, అందుకని దాన్ని ఇలా తీసుకొని ఇలా చేయడం వల్ల వాళ్ళకి అసలు టమాటా వేసానన్న కూడా తెలియదు, తినేస్తారు. ఇలా రావాలి, కలర్ వచ్చింది రెడ్ కలరు, పైన ఆయిల్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు రైస్ యాడ్ చేయాలి. మిక్స్ చేద్దాము, తిప్పుకోవాలండి. అన్నము విరగకూడదు. సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు ఉంచేసేయండి. రెడీ అయిపోయింది. కొత్తిమీర చల్లేసేసి వడ్డించుకుంటే అయిపోతుంది.